హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే చిల్లీ పొటాటోని అయితే చేసుకోబోతున్నాం. మనం ఏ సమయంలోనైనా కానీ తక్కువ సమయంలో ఇవి చిల్లీ పొటాటోని అయితే చాలా చాలా రుచిగానైతే చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ, ఆఫ్టర్నూన్ టైంలో కానీ అలా ఏ టైం తీసుకున్నా సరే మనకైతే తినడానికి ఏం లేని సందర్భంలో స్నాక్స్ తింటుంటారు కదా, అలాంటి సమయంలోనైతే మనమైతే తక్కువ టైంలోనే ఈ చిల్లీ పొటాటోని చాలా రుచిగా చేసుకోవచ్చు. మరి ఎప్పుడన్నా వీలున్నప్పుడు మీకు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు స్నాక్స్ ఈ విధంగా అయితే చిల్లీ పొటాటోని అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. దీన్నైతే మనం ఎక్కువ పిల్లల కోసం అయితే ట్రై చేయొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ బంగాళదుంప అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ తీసుకుంటే మనకైతే ఒక 3 ప్లేట్లు వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ చిల్లీ పొటాటోని ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగానైతే నేనైతే ఇక్కడ బంగాళదుంపనైతే ఫ్రెష్‌గానైతే కడిగి అయితే పెట్టేశాను. దీంట్లోనైతే చెక్కు తీసేసేసి శుభ్రంగానైతే మనమైతే కటింగ్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, మనమైతే బంగాళదుంపనైతే ఈ విధంగానైతే ఇలా మామూలుగా పెద్ద పెద్దగానైతే ఇలా కట్ చేసుకోండి పొడుగ్గా. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక గిన్నె పెట్టేసేసి గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొనేసి బాగా మరిగిన తర్వాత మనమైతే కట్ చేసుకున్న బంగాళదుంప ఉంది కదా, ఇవన్నీ అయితే ఇందులోనైతే వేసేసేసి ఒక 60% ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మనకైతే. ఇందులోనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేయండి, ఒకదానికొకటి అతుక్కపోకుండా. ఉప్పేసి ఒకసారి అయితే కలిపేసేయండి. కలిపేసేసేసి ఒక మూత పెట్టేస్తే మనకైతే బంగాళదుంపని ఒక 60% 70% ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మనకైతే బంగాళదుంప అయితే ఒక 70% ఉడకగానే ఒక స్ట్రైనర్లోకి అయితే వేసేయండి. వేసుకున్నామంటే మనకైతే వాటర్ అనేది త్వరగా ఇంకిపోతుంది. ఒక 2-3 నిమిషాలు కుకింగ్ అయిన తర్వాత ఒకసారి బంగాళదుంపని అయితే ఇలా వచ్చి చూడండి. విరిగితే మనకైతే సరిపోతుంది కుకింగ్. ఇప్పుడు వెంటనే ఆపేసేసి ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకోండి. బంగాళదుంపను ఉడికించుకొనేసేసి మనమైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత వంపేసేసి ఇప్పుడైతే వెంటనే ఒక బాండి పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. వేసేసేసి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వేసేసేసి ఒకసారి అయితే బాగానే కలిపేసేయండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేయండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసేసేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడ మీరైతే పిల్లల కోసం చేస్తూ ఉంటే మాత్రం అన్ని మసాలాలన్నీ నేను ఇక్కడ వేసే మసాలాలన్నీ కాస్త తగ్గించేసి వేసేయండి. ఒకవేళ పెద్దోళ్ళు అయితే మసాలాలు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టేసేయండి. పెట్టేసేసి ఒక టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే చిటికెడు టేస్ట్ సాల్ట్. అలాగే ఇక్కడైతే మీరైతే మైదా పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఏదైనా సరే ఒక 1/2 టీ స్పూన్ తీసుకొనేసి వాటర్లో కాస్త కలిపేసేసి వేసేయండి. అలాగే ఒక టీ స్పూన్ సోయా సాస్, అలాగే ఒక టీ స్పూన్ టమాటా సాస్ వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొనేసి కాస్త వాటర్ అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. మసాలాలన్నీ వేసేసేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఉందిగా, బంగాళదుంపని మొత్తం వేసేసేసి ఇప్పుడు కలిపేసేయండి. స్టవ్ అయితే హైలోనే పెట్టేసేయండి. హైలో పెట్టేసేసి బాగా కలిపేసేయండి. చూసారు కదా, చిల్లీ పొటాటో అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. టచ్కు పైనగా కాస్త ఉల్లిపాయ వేసేయండి, సరిపోతుంది. చూసారు కదా, మరి చిల్లీ పొటాటో రెసిపీ అయితే చాలా చాలా ఈజీ. మనకు స్నాక్స్గా అయితే చాలా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. మనం ఏ టైం అయినా సరే తక్కువ టైంలోనే చాలా రుచిగా చేసుకోవచ్చు ఈ విధంగా చిల్లీ పొటాటోని అయితే. మరి మీరు కూడా అయితే ఒకసారి అయితే తప్పకుండానైతే ఈ చిల్లీ పొటాటోని అయితే ట్రై చేయండి. మరి ఈ చిల్లీ పొటాటో మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.